హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం జర్మన్ లాంగ్వేజ్లో చిన్న స్టోరీ అనేది ఎలా చదవాలో ఎలా మాట్లాడాలో నేను చూపిస్తాను, నేర్చుకుందాం రండి. అయితే ఫ్రెండ్, ఇక్కడ చూశారు కదా, ఈ శ్వాసే మైనే హ్యాండీ. యాక్చువల్గా చెప్పాలంటే తను ఏమంటున్నాడు, నేను నా చేతుల్ని కడుక్కుంటున్నాను అంటున్నాడు. ఇష్ అంటే నేను, వాష అంటే కడగడం, మైనే అంటే నాది, హ్యాండీ అంటే చేతులు అని అర్థం వస్తుంది మన తెలుగులో. జర్మన్లో చిన్న చిన్న పదాలే మనం ఎక్కువ శాతం నేర్చుకుంటే మనకి చదవడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది. ఇష్ నేను, వాష్ కడుగుతున్నాను. ఏం కడుగుతున్నాను? నా చేతులు కడుగుతున్నాను. నేను నా చేతులు కడుగుతున్నానని జర్మన్లో చెప్తున్నారు. అలాగనే ఇక్కడ చూశారు కదా, మనం గెస్ చేయాలనుకుంటే ఇక్కడ బ్లో ఉంది, హ్యాండ్ టవల్ అంటారు, టవల్ కదా హ్యాండ్ టవల్ అంటారు, స్లిప్ అంటారు. అలా వాజర్ నీళ్ళు వస్తున్నాయి, హ్యాండిల్ కడుగుతున్నాను, అలా అని కూడా మనం చిన్న చిన్నవి గెస్ చేయవచ్చు. బ్లౌజ్ జాకెట్ వేసుకున్నాడు అలా అని, అంటే అక్కడ చుట్టూ ఉన్న ఐటమ్స్ కూడా మనము చూసి ఓకే దీని పేరు ఇది చెప్పవచ్చు, దీని పేరు ఇది చెప్పవచ్చు అని మనం గెస్ చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇలానే నేర్చుకున్నాను. చిన్న చిన్న స్టోరీలు నేర్చుకున్నప్పుడే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది. ఇక్కడ చూశారు కదా, ఈ శ్వాసే మైనే హ్యాండీ, ఈ శ్వాస్ ఈజ్ ఆఫ్ట్, ఈష్ బెషూస్ వాజర్ అండ్ స్లిప్, ఈష్ రీబెన్ జీ గుడ్ ఐనే, షైబర్ హ్యాండ్ జిండ్ వేస్టింగ్ అంటే ముఖ్యమైనదని వస్తుంది అర్థం. ఈష్ లీబే గెజుండ్ అంటే తెలుగులో వచ్చి ఏమంటున్నాడంటే, తెలుగులో వచ్చి నేను నా చేతులను కడుక్కుంటున్నాను, నేను తరచుగా కడుక్కుంటున్నాను, సబ్బుతో మరి నీళ్ళతో కడుక్కుంటున్నాను, నేను అలా కడుక్కోవడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుండడం చాలా ముఖ్యమని తను జర్మన్లో అంటున్నాడు. లీబెన్ అంటే నివసించడం వస్తుంది, జీవించడం వస్తుంది, గెజుండెన్ అంటే ఆరోగ్యం వస్తుంది. అలానే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకోవచ్చు. బాయ్.